సంచార గంగరెద్దుల కులస్తులకు ఎల్లవేళలా అండగా ఉంటారని కార్మిక శాఖ మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం స్థానిక శెట్టి బలిజ కళ్యాణ మండపం నందు భారతదేశ విముక్తి సంచార జాతులు 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రిని కలిసిన గంగిరెద్దుల కులస్తులు తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గంగిరెద్దుల కులస్తులకు ఆరోగ్యశ్రీ వర్తించినట్లయితే వారి అనారోగ్య సమస్యలకు సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలలో గంగిరెద్దుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రిని కోరతానన్నారు. నియోజకవర్గంలో గంగిరెద్దుల కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ తమ కులానికి గుర్తింపు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గంగిరెద్దుల కులస్తులను మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, టేకుమూడి సత్యనారాయణ, కంచుమర్తి బాబురావు తదితరులు పాల్గొన్నారు. అవినీతిమయం ప్రతి దాన్ని ప్రతి వ్యవస్థని తొంగలోకి తొక్కారు కాబట్టి ఆ 11 సీట్లు ఇంకా గుర్తులేదు. ఇప్పుడు కూడా ఏ ఆరోపణలు చేస్తా ఉన్నా సరే వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఏదేమన్నప్పటికీ మీ సంఘం పట్టుబాట్లు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి నా సహకారం పూర్తిగా ఉంటుంది. నాకు తెలిసి మీరు మహా అయితే మా బండి పెట్టుకున్నారండి, లేకపోతే బండి తీసేయమంటున్నారండి అని చిన్న చిన్న సమస్యలకు వస్తారు తప్ప ఎప్పుడు ఏ నాయకుడి దగ్గరికి ప్రధాన సమస్యలతో వెళ్ళలేదు. ఏ విషయం ఉన్నా సరే మీ నాయకులు నేరుగా నా దగ్గరికి రావచ్చు. మీకు అన్ని వేళ మా పూర్తి సహకారం ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగిన కమ్యూనిటీ హాల్ సైట్ ఇచ్చి అతి త్వరలోనే అది ఇంకా కమ్యూనిటీ హాల్స్కి కొద్ది టైం తీసుకుని మాత్రం కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెడతాం. నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి మీకు సంఘం బిల్డింగ్ లేదు కాబట్టి ఆ సంఘం బిల్డింగ్ తొలిసారి నా చేతుల మీద అవడం అంటే గంగిరెద్దు సంఘం వారు ఎంత ఏకతాటిన వాళ్ళు పోరాటం చేస్తున్నారంటే మన సమస్యను మనం గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే గత స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా వీళ్ళు ఇంకా ఇదే బాధలో ఉంది. మిగిలిన కులాలన్నీ కూడా ఎదుగుతున్నప్పటికీ కూడా మా కులం వాళ్ళు ఎదగలేకపోతున్నారనే భావన వాళ్ళ రావడం అనేది నిజంగా మన భారతదేశం చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఇంత విద్యావకాశాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అదే వృత్తి చేసుకుంటూ ఆ వృత్తి అంతరించిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి పండుగ వస్తేనే కానీ గంగిరెద్దుల వారు గుర్తురాని పరిస్థితిలో ఉన్న ఈ సమాజాన్ని చూస్తుంటే మనందరం ఒక్కసారి ఆలోచించాలి. మీరందరికీ తెలుసు గంగిరెద్దుల వారు అంటే సంక్రాంతి పండుగకైనా వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన ఈరోజు చేయవలసిన పరిస్థితిని మన మంత్రి గారి ముందు ఈరోజు తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గతంలో వైసీపీ ప్రభుత్వం మొత్తం ఖజానా అంతా కూడా ఖాళీ చేసి ఈరోజు ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితులు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి ఈరోజు మీ అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం రావడం జరిగింది.